మన మధ్యకు సిస్టర్ రెవరెండ్ లకుమా పాస్టమ్ గారు వచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వీరు వైజాగ్లో నిసి చర్చ్ పాస్టమ్ గారుగా పనిచేస్తూ ఉన్నారు. గత 18 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో తను వాడబడుతూ ముఖ్యంగా హీలింగ్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. దేవుడు తనని అద్భుతంగా వాడుకుంటూ ఉన్నారు. మరి గత నెలలో అయితే గనక గురుజాడ కళాక్షేత్రం అనుకుంటాను, ఆ యొక్క ప్రదేశంలో 7 hours స్తుతి ఆరాధనలు జరిపించడం జరిగింది. అద్భుతంగా దేవుడు ఆ పరిచర్యను చాలా అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచాడు. మరి ఈ రీతిగా తన బిడ్డను వాడుకుంటూ ఉన్నారు. మరి తన భర్త మరి యొక్క స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీగా ఉన్నారు. అలాగనే ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. తను కూడా మరి మెడిసిన్ పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని పరిచర్యలో తను వాడబడడం ఎంతో దీవెనకరం. మరి ఆమెకు గుర్తుందనుకుంటున్నాను, సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం మరి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక కార్యక్రమానికి స్త్రీల మధ్య రిట్రీట్కి రావడం జరిగింది. మరి వారు మరలా మన మధ్యకి రావడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. మరి వారి పరిచర్య ఇంకనూ బహుబలంగా వాడడానికి దేవుడు మన మధ్యకు కూడా నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని వారికి అందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడి నామం కూడొచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి కుమార్ బ్రదర్ గారికి, మేరీ సుజాత గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నానండి. మరి 10 years అయిపోయింది అనుకుంటున్నాను నేను. 10 years అయిపోయింది నేను వచ్చి తెలుగు బాప్టిస్ట్ చర్చ్కి. మరి ఒక ప్రత్యేకమైనటువంటి కూడికకి నన్ను పిలిచారు ఈ స్థలానికి వచ్చి. అంటే ఇది కాదు కదా, ఇది ఆ చర్చ్ వేరే, తెలుగు బాప్టిస్ట్ చర్చ్కి వచ్చాను నేను. మరి చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు. మరి ముఖ్యంగా ఈ స్థలంలో ఇంతమంది పాస్టర్ అమ్మగారులను చూసినప్పుడు ఉల్లం ఉప్పొంగుతుంది ఒక్కసారి. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా సీనియర్ పాస్టర్ అమ్మగారులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నాను. మేరీ రత్నం పాస్టర్ అమ్మగారికి, ఇంకా అమ్మగారులకి. నేను వయసులో అనుభవంలో అన్నిట్లో కూడా చిన్నదాన్నే, కానీ ఇంతమంది స్త్రీలు పరిచర్యలో ఉన్నవారిని, సీనియర్ పాస్టర్ అమ్మగారులని, ఇంతమంది పాస్టర్ అమ్మగారులని చూసినప్పుడు ఈరోజు నాకు చాలా ఏదో పరలోకంలో. ఎందుకంటే ఒక స్త్రీగా పరిచర్య చేయడం ఎంత కష్టమో నాకు తెలుసండి. మరి నా భర్త అయితే ఎంప్లాయీగా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచారు ఒక సేవకురాలుగా. ఆయన పిలుపుని అందుకుని నేను పరిచర్యలోనికి వచ్చినప్పుడు స్త్రీలు పరిచర్య చేయకూడదని, పాస్టరమ్మగా ఉండకూడదని, ఒక సంఘాన్ని రన్ చేయకూడదని, స్త్రీలు నడిపించేటువంటి సంఘానికి వెళితే నరకానికి వెళ్ళిపోతారని, ఇలాంటి అనేకమైన ఆటంకాలు నా పరిచర్యలో నేను చూసినప్పుడు అసలు స్త్రీలు పరిచర్య చేయడం ఇంత కష్టమా అనుకున్నటువంటి అనుభవాలలో నుంచి దేవుడు నన్ను నడిపించి ఈరోజు విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అది నా ఒంటరి పోరాటం. ఈరోజు ఇంతమంది పాస్టర్ అమ్మగారులను, సీనియర్ పాస్టర్స్ను, ఇంతమంది స్త్రీలను చూసినప్పుడు నేను దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకున్నప్పుడు ఒక మంచి అనుభవం అది నా జీవితంలో. నేను ప్రార్థన చేస్తున్నటువంటి గదిలోనికి వచ్చి ఆయన చేతులతో నా బుగ్గలను తాకి ఆయన ఒక మాట చెప్పారు నాకు. లోకంలో ఉన్న ప్రేమంతా ఈ చేతుల్లో ఉంది అని చెప్పారు ఆయన. అది నా సేవ పిలుపుకి ముందు వచ్చినటువంటి ఒక మంచి అనుభవం. దర్శనం కాదు, డైరెక్ట్గా జరిగింది అది. అప్పుడు నేను ఎంత ఆనందించానో ఈరోజు మరలా నాకు అంత ఆనందంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎలా చెప్పాలో మాటల్లో అర్థం కావడం లేదు. స్త్రీలు మహాసైన్యమై అనే మాట జ్ఞాపకం వచ్చింది నాకు. స్త్రీలను దేవుడు ఎన్ని పనులు చేయడానికి అప్పగించారో, దేవునికి ఎలాంటి ఆధిక్యతలు ఉన్నాయో అలాంటి ఆధిక్యతలన్నీ స్త్రీలకు కూడా దేవుడిచ్చారు. ఆయన శరీరధారి అయి ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు జ్ఞానము శరీరము ధరించింది అని రాయబడి ఉంది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో. అలాంటి దాన్ని మనకు కూడా చెప్తున్నారు. స్త్రీలకు ఏమంటున్నారంటే మీరు జ్ఞానవంతులు అంటున్నారు కదండి. జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టుకుంటుందంట. ఈరోజు జ్ఞానవంతురాలు గృహాన్ని కాదు, పట్టణాన్ని కడుతుంది. హల్లెలూయా. ఈ పట్టణంలో ఇంతమంది స్త్రీలు, అసలు యునైటెడ్ ప్రేయర్ ఆల్టర్ అనే మాటే పవర్ఫుల్ అండి.
మనకు ఒక బలిపీఠము కలదు అని ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆ బలిపీఠము క్రీస్తే అని రాయబడి ఉందండి. ఇది యునైటెడ్ ప్రేయర్ ఆల్టర్ అనే పేరు కూడా అసలు ఎంతెలా దేవుడు ఇచ్చాడో ఆ మాటను విన్నప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను నాకు అనిపించింది. అంత మాత్రం కాదు కానీ మీ మధ్యలోనికి లెప్రసీ సహోదరులందరినీ కూడా పిలిచారు. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను. వారందరికీ కూడా ప్రత్యేకంగా నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మీరందరికీ కూడా మిమ్మల్ని చూడడానికి, మీ మధ్యలో ఇలా క్రిస్మస్ జరుపుకోవడానికి ఈ డిసెంబర్ 1వ తారీఖునే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని నా కనులతో చూడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుకి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకి మరొకసారి దేవాది దేవునికి నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 47:7లో ఏముందంటే, మన దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడంట. హల్లెలూయా. ఆ రాజులకు రాజు అయినటువంటి ప్రభువు యొక్క బిడ్డలుగా మనం ఈ స్థలంలో ఈరోజు చేరి ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆర్భటిస్తూ ఆరాధిస్తూ ఇంతమంది సేవకురాండ్రు. ఆల్ పాస్టర్ అమ్మల వర్షిప్ అని రాసింది దాంట్లో. ఆ మాట కూడా చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది. చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా ఆనందపడుతూ కొన్ని మాటలు మీతో ఈరోజు వర్తమానానికి పిలువబడ్డాను కనుక ఈ యొక్క యునైటెడ్ ప్రేయర్ ఆల్టర్ మరి 2018లో స్టార్ట్ అయిందని మేరీ సుజాత గారు నాకు ఫోన్లో చెప్పినప్పుడు అందరూ కలిసి, అన్ని సంఘాలు కలిసి వాళ్ళు ఐక్యముగా ప్రార్థన చేయడం అనేటువంటి ఒక ఆధిక్యత సాధారణమైనది కానే కాదండి. ఈఎం యాండ్రూస్ అనేటువంటి ఒక దైవజనుడు ప్రార్థనని ఇలా నిర్వచించాడు. ఏమంటాడంటే, ఆయన ప్రార్థించేవాడు పర్వతాలను పెకళించగలడు, ఆ పర్వతాలను నడి సముద్రంలో విసిరివేయగలడు, అతడు ఆకాశము నుంచి భూమికి నిచ్చెన వేయగలడు, ఆ నిచ్చెన మీద దేవదూతలను ఎక్కుతూ దిగుతూ ఉండేలాగా చేయగలడు. ఇది ఈఎం యాండ్రూస్ అనేటువంటి భక్తుడు చెప్పినటువంటి ప్రార్థనకి ఒక నిర్వచనం. మరి ఈరోజు యవ్వనస్తుల గురించి మేరీ గారు చెప్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా అది ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి అతి భయంకరమైన సమస్య. ఈ యొక్క ఏమంటారు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి పిల్లలందరూ ఎలా నాశనం అయిపోతున్నారో మా ప్రేయర్ టీం వాళ్ళందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. దీనికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ దానికోసం ఏర్పాటు చేశారని, ఒక స్పెషల్ టీమ్ని అపాయింట్ చేశారని నిజంగా చెప్పడం మీ అందరి ప్రార్థన ఫలితమే. అది దాంట్లో తిరిగే లేదు. ప్రార్థించేవారు చాలా బలమైన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన స్పర్జన్ అనేటువంటి ఆయన ఏమని చెప్తాడంటే, మీరు ప్రార్థించడానికి ఉపక్రమించగానే పరలోకం ఇలా వంగుతుంది అంటాడండి ఆయన. అంటే మీరు ఎంత ధన్యులో. ఈ ప్రేయర్ టీం వాళ్ళు ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రేయర్కి, ఎవ్రీడే జరిగేటువంటి ఆ ప్రేయర్ చైన్ ప్రేయర్కి మీరందరూ కనుక అటాచ్ అయితే మీరందరూ మరి ఎక్కువ గొప్ప కార్యాలు చూడగలుగుతారని నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీతో చెప్పడానికి నేను ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎందుకంటే నన్ను పిలవాలనే ప్రేరణ మేరీ గారికి ఎలా కలిగిందో నాకు తెలియదు. కానీ మాది బేసికల్గా మా పరిచర్య ప్రేయర్ పరిచర్య, మూలన కూర్చొని మొర్ర పెట్టేటువంటి పరిచర్య. అనుదినము కూడుకుంటాం మేము. 50 నుంచి 70 మంది వరకు స్త్రీలందరూ మధ్యాహ్నకాల సమయంలో పెట్టుకుంటాం. ఆ టైమింగ్ 12 to 3, ఎందుకంటే అది లంచ్ టైం. ఎంప్లాయీస్ అందరూ కూడా రావడానికి, వ్యాపారం చేస్తున్న స్త్రీలు వాళ్ళ షాపులు బంద్ చేసి రావడానికి, లంచ్ టైంలో రావడానికి, ఇంకా గృహిణీలందరూ కూడుకోవడానికి, యవనస్తులైన పిల్లలు కూడుకోవడానికి అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని ఆ టైంలో మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అనేకమైన అద్భుతాలను దేవుడు అక్కడ చేస్తూ ఉన్నారు. మీలో కొంతమంది మరి నా యూట్యూబ్ ఛానల్ చూసే ఉండొచ్చేమో, నా మెసేజెస్ ఫాలో అవుతూ ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ప్రార్థన చాలా బలమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క ఐక్య బలిపీఠం అంటే ప్రార్థనా బలిపీఠము కట్టుకున్నటువంటి స్త్రీలందరూ కూడా ఈరోజు ధన్యులు. ఈ స్థలానికి వచ్చిన వాళ్ళు మరి ఎవరెవరైతే దాంట్లో కనెక్ట్ అయి ఉన్నారో వారందరూ కూడా మీరందరూ ధన్యులు. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఈ రోజు నుంచి మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను.
ఎందుకంటే ఒక చోట సహవాసముగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఎవరండి వీళ్ళు పట్టణాన్ని తల్లక్రిందులు చేసేవారు అనేటువంటి మాట అపోస్తుల గురించి మాట్లాడారు ఆ రోజు. ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు ఖచ్చితంగా ఆ మాట మాట్లాడతారు. అటువంటి ధన్యత మీ యొక్క ఏమంటే గ్రూప్లో ఉన్న స్త్రీలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మరి క్రిస్మస్ సందర్భంగా ఈరోజు నన్ను ఈ స్థలానికి పిలిచారు కాబట్టి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు. ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖున దేవుడు మనల్ని స్థలంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ అంటే అర్థం అందరికీ తెలుసు, ఎందుకంటే ఇంచుమించు ఇక్కడ ఉన్నది అందరూ సేవకులే అనేక మంది. క్రిస్టోస్ మాస్ అనేటువంటి పదము నుంచి వచ్చింది ఇది. క్రిస్మస్ అనేది అంటే క్రీస్తుని, అందరికీ తెలుసు కదా, క్రీస్తుని ఆరాధించుట. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, అసలు ఆరాధిస్తే ఏం జరుగుతుంది, ఆరాధనలో ఉన్న పవర్ ఏంటి, అసలు ఆరాధన అనే మాటకు అర్థమేంటి, ఈ విషయాలన్నీ కూడా మేరీ గారు చెప్పినట్లు మేము గురజాడలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో నేను చాలా వివరంగా వివరించాను. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో 7 hours లైవ్ వర్షిప్ అని తర్వాత దయచేసి చూడండి. ఈ వర్తమానం అంతా మీకు దొరుకుతుంది. అసలు మొదటిసారి దేవుడు ఆరాధన గురించి చెప్పినటువంటి వాక్య భాగమే ఇప్పుడు పాస్టమ్ గారు ఇక్కడ చదివి వినిపించారు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఆరాధన కొరకు మాట్లాడింది ఎవరితో? స్త్రీతో అండి, స్త్రీతో. ఆయన సమరయ గ్రామానికి వచ్చినప్పుడు ఆవిడ పేరు రాయబడి లేదు అక్కడ, కానీ ఆ సమరయ ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ అని రాయబడి ఉంది ఆవిడ గురించి. ఆ యొక్క ఏరియా పేరుతో పిలువబడింది ఆవిడ సమరయురాలంట. సమరయులతో యూదులు మాట్లాడరంట, వారితో కలవరంట, వారి నీళ్లు వీళ్ళు తీసుకోరంట, వారితో కలిసి భోజనము చేరు. ఎందుకంటే యూదులు చాలా ప్రతిష్ట కలిగిన వాళ్ళు కాబట్టి, ఈ సమరయులు మిక్స్డ్ కల్చర్ నుంచి వచ్చిన వారు కాబట్టి, అష్షూరు రాజు ఈ యొక్క సమరయ ప్రాంతాన్ని జయించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్యులను తీసుకొచ్చి సమరయ ప్రాంతంలో విడిచిపెట్టేశాడు. కాబట్టి కలిసిపోయారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకోవడం, వీళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోవడం, విగ్రహారాధన ఇదంతా కూడా చేరి సమరయలో వాళ్ళందరూ కూడా మిక్స్డ్ కల్చర్తో విగ్రహారాధికులుగా యూదులే అలా మిక్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళంటే యూదులకి చాలా అసహ్యం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళంటే చిన్న చూపు, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవారు. ఒక్క మాటలో తేలిపోద్ది మనకి. సమరయులు వారితో యూదులు కలవరు కదా, నీవేంటయ్యా నన్ను దాహానికి ఇవ్వమని అడుగుచున్నావనే ఒక్క మాటలో మనకు తెలిసిపోతుంది ఎంత అంటరానితనం అక్కడ ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వు అని అడిగినప్పుడు ఆ స్త్రీ మాట్లాడిన మాటలు ఎవరికైనా ఆశ్చర్యం కలగజేయాల్సిందే. అంతకు ముందే నికోదేముతో 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతారు. నికోదేము అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం సరిగ్గా చెప్పరు. నీవు ఇంత గొప్పవాడవు, యూదులకు ఇంత జ్ఞానము నేర్పేటువంటి పండితుడవైన నీకు ఈ విషయాలు తెలియవా అని అడుగుతాడు ఆయన. తరువాత ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు మొదట నేను రక్షకుడను అని చెప్పింది కూడా అక్కడే, అవును కదండి. ఆయన నేను రక్షకుణ్ణి, నేనే మెసయాని అని డిక్లేర్ చేసింది కూడా స్త్రీ దగ్గరే. ఆవిడ అడుగుతుంది, అయ్యా నువ్వు మాట్లాడుతున్న సంగతులన్నీ బాగానే ఉన్నాయి, కానీ మెస్సయా వచ్చినప్పుడు మాకు ఇవన్నీ రివీల్ చేయబడతాయని లేఖనాలలో రాయబడి ఉంది. ఆయన వస్తాడు, ఆయన వచ్చి మాకు ఈ సంగతులన్నీ కూడా చెప్తాడు అని చెప్పగానే యేసయ్య ఏమంటున్నారు, ఆయనను నేనే. హల్లెలూయా. అలా ఎక్కడైనా చెప్పారా వేరే చోట? అయినా ఎక్కడా చెప్పలేదండి, ఎవరు అడిగినా చెప్పలేదండి. నీవు అన్నట్టే అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, అలాగే అంటారు, అనుకోండి అంటారు, కానీ డైరెక్ట్ డిక్లరేషన్ చెప్తున్నాడు, నేనే రక్షకుడిని అని చెప్పడానికి స్త్రీతోనే దేవుడు అక్కడ మాట్లాడిన సందర్భం ఎంత అద్భుతం కదా. అది ఆరాధన గురించి అడుగుతుంది ఆవిడ, బావి నీళ్ల గురించి అడుగుతుంది. నీవేమో జీవజలములు ఇచ్చేటువంటి ఓటని అంటున్నావు. మా పితరుడైనటువంటి యాకోబు బావి ఇది,
ఆయన గొర్రెలు, ఆయన మందలు, ఆయన బిడ్డలు ఈ నీటినే త్రాగారు, నీకు తెలుసా అని అడిగినప్పుడు యాకోబు కంటే గొప్పవాడని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆవిడ మాట్లాడిన ప్రతి మాట అద్భుతమేనండి. సమరయ స్త్రీ ఆవిడ ఈ లోకాశ, శరీరాశ అనేటువంటి వాటిలో పడిపోయినటువంటిది అయినప్పటికీ ఆ స్త్రీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము ఎంత గొప్పదో ఈరోజు మనం ఆలోచన చేస్తే మొదటి క్రిస్మస్ ఆవిడే చేసుకుందండి. ఎందుకంటే ఆ రోజు ఆయనను కనుగొన్నది ఆవిడ. ఆయనను కనుగొన్నది ఆ రక్షకుడు ఆవిడ హృదయంలో ఆ రోజు పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టిన వెంటనే ఆవిడ అక్కడ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకుని పోయింది. క్రిస్మస్ సెలబ్రేషన్ అది. ఎందుకంటే రక్షకుడు ఆమె హృదయంలో జన్మించాడు. హల్లెలూయా. ఆయన అడుగుతుంది, అడిగినప్పుడు యాకోబు గురించి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడ అడుగుతుంది, అయ్యా మీరైతే యెరూషలేములో ఆరాధిస్తారు, మేమైతే ఇగోది పర్వతం ఉంది కదా, ఈ పర్వతం మీద మందిరం కట్టుకున్నాం కదా, అక్కడే ఆరాధిస్తూ ఉంటాం మేము. మీరేమో యెరూషలేములో ఆరాధిస్తారు, మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తాము, మరి ఇంకేంటి మేము చేయాల్సిన పని అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఒక కాలం వస్తుంది, ఆ కాలము వచ్చేయున్నది. ఆ కాలములో అందరూ కూడా ఎలా ఆరాధిస్తారట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. హల్లెలూయా. ఆ కాలము వచ్చేయున్నది అని చెప్పాడండి ఆయన. మనమందరం ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమరయ స్త్రీ ఆవిడ ఈ మాటలు విన్నప్పుడు వెంటనే ఆవిడ హృదయంలోనికి రక్షకుడు వచ్చేసాడండి. ఆవిడ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకుని పోయిందంట. ఎవరు వింటారు అటువంటి స్త్రీ యొక్క మాట? ఈరోజు నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, నేను ఒక స్త్రీగా దేవుని యొక్క పిలుపును అందుకుని పరిచర్యలోనికి వచ్చినప్పుడు ముందైతే ఇవాంజలిస్ట్గానే సువార్త సేవ చేయడానికి ఇష్టపడేదాన్ని. నేను ఎక్కువగా మూలన కూర్చొని మొర్ర పెట్టేటువంటి పరిచర్య నాది. అంటే ఒకరిద్దరితో కాదు, 100 మందిని కూర్చొని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు, గొప్ప హీలింగ్స్ చేసేవాడు, మిరకల్స్ చేసేవాడు. అక్కడికక్కడే చాలా అద్భుతమైన కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు నాకు మా సంఘము పేరుతో పిలిచి చెప్పి సంఘ కాపరిగా ఉండమని ఆయన నన్ను పిలిచినప్పుడు నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రభువా, నాకు అది చాలా కష్టమైనటువంటి విషయం. ఒక పురుషుడు పాస్టర్గా ఉండడం అది లేఖనానుసారం, ఇది లేఖనానుసారము కాదు కదా, దయచేసి ఇంకొకసారి నాతో మాట్లాడు అని నేను 50 దినాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చాలా లిటిల్ ఫుడ్ తీసుకునేదాన్ని. అలాంటి సందర్భంలో 51వ రోజు దేవుడు నాతో మాట్లాడి నా గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన వచ్చి ఆయన 2 చేతుల్ని వెనక నుంచి, మన చిన్నపిల్లలు వామిట్ చేసేటప్పుడు మన చెవులు మూసి ఇలా పట్టుకుంటాం కదా, అలా పట్టుకుని ఆయన ఏం చెప్పారంటే, లోకంలో ఉన్న ప్రేమంతా ఈ చేతుల్లో ఉంది అని చెప్పారు. నేను అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన జవాబుకి అసలు ఏమీ కూడా ఆన్సర్ వచ్చినట్లు కాదు. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆయన స్పర్శ, ఎలా సేవలోనికి వచ్చానో నాకు తెలియదు. తరువాత ఎలా సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడో, ఎలా నేను నడిపిస్తున్నానో, ఎలా దేవుడు నన్ను వాడుకుంటున్నాడో, ఇదంతా ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యము. హల్లెలూయా. యెషయా భక్తుడు చెప్పినటువంటి నామాలలో ఒక బలమైన నామము కదా, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ప్రార్థన చాలా గొప్ప కార్యాలని జరిగిస్తుందండి. నేను చేసిందంతా ప్రార్థనే. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు నేను నా గదిలో ఒక్కరిదాన్ని మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నాకు ప్రార్థన చేయడం రాదు, ఎందుకంటే నాది లూథరన్ బ్యాక్గ్రౌండ్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మేము ఆమెను చెప్పి రావడమే ఇదివరకు దినాలలో. ఇప్పుడు చాలా అందరూ దేవుని ఆత్మలోను ప్రార్థనల్లోనూ ఎదిగారు. కానీ మరి నేను పెరిగిన కల్చర్లో బయటికి ప్రార్థన చేయడం కూడా రాదు మాకు. అలాంటి సందర్భంలో నేను దేవుని నామాలనే ఉచ్చరించుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక అనుభవాలతో దేవుడు నన్ను నింపుతూ, బలపరుస్తూ, డైరెక్ట్గా మాట్లాడుతూ, నేను ఇందాక చెప్పాను కదా, అలాంటి ఎక్స్పీరియన్సెస్తో నన్ను నింపుతూ ఉండేవారు. అలా నేను ప్రార్థన యొక్క శక్తిని గ్రహించగలిగాను. మీరు ఎవరైనా సరే సహవాసంగా ప్రార్థన చేయడం అదొక అద్భుతం. ప్రార్థించేవాడు ఏమేమి చేయగలడో ఈఎం యాండ్రూస్ చెప్పిన మాట విన్నారు కదా. జెర్మీ టాలర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, ప్రార్థన స్వస్థతలు తీసుకొస్తుంది,
ప్రార్థన భూమి యొక్క చక్రాలను, భూమి తిరుగుతూ ఉండగా దాని యొక్క చక్రాలను ఆపివేసి సూర్య చంద్రుల గమనాగమనాలను అది నియంత్రించగలుగుతుంది. ప్రార్థన అద్భుతాలను చేయగలుగుతుంది. ప్రార్థన అగ్నిజ్వాలలను పుట్టించగలుగుతుంది. ప్రార్థన ఏదైనా చేయగల సామర్థ్యము కలిగినది అని జెర్మీ టేలర్ అనేటువంటి ఆయన ప్రార్థనకి నిర్వచనాన్ని ఇచ్చాడండి. మరి ఈరోజు క్రిస్మస్ సందర్భముగా క్రీస్తు మన హృదయంలో మరొకసారి ఈరోజు ప్రార్థన ఆత్మ ద్వారా పుట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన మనకి తీరు నేర్పినటువంటి ప్రార్థన మోడల్ యేసయ్యే. ప్రార్థనకి మోడల్, ప్రతిదానికి మోడల్ ఉంటారు కదా. ఒక స్పోర్ట్స్ మెన్స్కి ఒక మోడల్ ఉంటారు. ఇంకా రకరకాల ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు ఎవరైతే బాగా చాలా ఫేమ్లో ఉన్నారో వాళ్ళని మోడల్స్గా తీసుకుంటూ ఉంటారు. ప్రార్థనకి మోడల్ మన యేసయ్యే. ఆయన ప్రతి వేకువనే ప్రార్థించేవాడు. చాలా చీకటి ఉండగానే వెళ్ళిపోయేవాడు. ప్రతి సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసి ప్రభు యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన అడుగుతూ ఉండేవాడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడను, మీకేం కావాలో మీరు అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. ఇది నిజమేనా? అడిగితే ఇస్తారా దేవుడు? అడిగితే ఇస్తారని మనందరికీ తెలుసు. మరి మనం ఎలా అడుగుతున్నామా దేవుణ్ణి? మనం అడుగుతున్నామా? ఆయన చిత్తాన్ని వెతుకుతున్నామా? బిల్లీ గ్రహాం గారు ఒక మాట అంటారు కదా, నేను నా దేవుడు సజీవుడని బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే మార్నింగే నేను హల్లెలూయా, ఈరోజు ఉదయమే నేను ఆయనతో మాట్లాడాను అంటాడు ఆయన. ఆయన చెప్తాడు, నేను నా దేవుడు సజీవుడని బల్లగుద్ది చెప్తాను, ఎందుకంటే నేను ఈరోజు మార్నింగే ఆయనతో మాట్లాడాను. హల్లెలూయా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో చూసారా మీరు? మరి మన దేవుడు సజీవుడని మన అందరికీ తెలుసు కదండి. మనం ఏదో ప్రార్థన చేస్తున్నాం, గాల్లోనికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ అనేది మాత్రం ఎంత మాత్రమూ కానీ కదా. చైనాలో ఇలాంటి మన క్రిస్మస్ లాంటిది ఒక పండుగ చేస్తారు. ఆ పండుగ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద మట్టి బొమ్మను పెడతారండి. చాలా ఎత్తు విగ్రహాన్ని పెడతారు. విగ్రహాన్ని పెట్టి వాళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళ ప్రార్థనా విన్నపాలని పేపర్లో రాస్తారు. అందరికీ విన్నపాలు ఉంటాయి కదా, ప్రజలందరికీ సమస్యలు ఉంటాయి కదా. విన్నపాలను పేపర్లో రాసి దాన్ని ఒక మట్టిలో చుడతారనమాట. ఇలా జిగట మట్టిలో చుడతారు. ఇలా చుట్టి దీన్ని బొమ్మ మీదకి విసురుతారనమాట. ఎవరి మట్టి ముద్ద అయితే వెళ్ళి ఆ బొమ్మకి స్టిక్ అయిందో, అంటుకుందో, వాళ్ళు ఏమనుకుంటారంటే నా ప్రార్థన ఈ యొక్క దేవత ఆలకించింది, నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇంకా ఆనర్ అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ ప్రార్థనా స్టైల్. మన దేవుడు అట్టివాడా? మనము అంటే ఏదో విసురుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు అనేటువంటిది ఏమీ కూడా లేనే లేదు. మీరు అడుగు వాటినెల్లను మీరు పొంది ఉన్నారని నమ్ముడి. హల్లెలూయా. మీరు ఏం అడుగుతున్నారో వాటిని మీరు పొంది ఉన్నారని ఖచ్చితంగా నమ్మాలి అంటున్నాడండి ఆయన. అలాంటి మహా గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి యొక్క క్రిస్మస్ దినాన కూడి వచ్చిన మీ అందరూ కూడా ఈరోజు మీ హృదయంలో ఒక ఏమంటారు నిర్ణయం తీసుకునే వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఏమనంటే, అయ్యా నేను ఇప్పటి వరకు ఈ యొక్క ఐక్య ప్రార్థన బలిపీఠము దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, కానీ నేను అనేక సందర్భాలలో రెగ్యులర్గా వెళ్ళలేకపోతా ఉన్నాను. అనేక సందర్భాల్లో దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి నేను మానకుండా వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటారా? హల్లెలూయా. ఒకవేళ మీరే కనుక రెగ్యులర్ అయ్యుంటే ఈ మాటను క్షమించండి. మేమందరం వెళుతున్నాం, అలా మాట్లాడుతున్నారేంటి పాస్టమ్మ గారు, మీరు వైజాగ్ నుంచి వచ్చారు కదా అంటే మీరు ఈ మాటను క్షమించాలి. లేదు అంటే మీరు అందరూ కూడా ఆ ప్రార్థనకి వెళ్ళి అక్కడ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే మన కంటికి కనిపించవండి, హృదయానికి గోచరము కావు, కానీ ఎన్ని కార్యాలు జరుగుతాయంటే మన ఊహకి అందవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగబోయే సంగతులను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడండి. హల్లెలూయా. జరగబోయే సంగతులను మన దేవుడు రివీల్ చేస్తాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నిర్ణయించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. మేము 10 సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకము ప్రార్థిస్తున్నటువంటి గదిలోనికి దిగి వచ్చింది. ఆ రోజు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు వారితో పాటు పిల్లలందరూ కూడా మా గృహంలో గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన భవిష్యత్ కాలాన్ని నిర్ణయించే దేవుడు కాబట్టి మనందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది భవిష్యత్తు తెలుసుకోవాలని. ఉంటుందా అండి?
ఉంటుందా లేదా? మన బిడ్డల గురించి భవిష్యత్తు తెలుసుకోవాలి, మన భవిష్యత్తు తెలుసుకోవాలి, రాబోయే దినాలలో నేను ఎలా వాడబడతానో తెలుసుకోవాలి, నా బిడ్డ ఎలాంటి స్టడీస్లో మరి ఎలాంటి ఉత్తీర్ణత సంపాదిస్తుందో తెలియాలని మనందరికీ ఆశ ఉంటుంది. అది కేవలము ప్రభువు మాత్రమే చెప్పగలడు. ఆయన మాత్రమే భవిష్యత్తు జ్ఞాని అని పేరు కలిగిన వాడు. హల్లెలూయా! ఆయన మాత్రమే చెప్పగలడండి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం ఆ గదిలోనికి దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న చిన్నపిల్లలందరి మీద కూడా అది ఆత్మ అభిషేకము దిగి వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ప్రభువు కొంతమంది బిడ్డల కొరకు రివీల్ చేస్తున్నాడు. ఆ రోజు కొన్ని దర్శనాలని చూపిస్తున్నారు. మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, కానీ ఆయన ఒక వరాన్ని కలిగి ఉన్నారు. ఆయన అది జరగబోయే సంగతులను దేవుడు రివీల్ చేస్తూ ఉంటారు ఆయనకి. ఆ రోజు రాత్రి ఆయన చూస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి బిడ్డలను గురించినటువంటి విషయాలు ఆయనతో మాట్లాడుతున్నారు దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని వారు కూడా దేవునితో కనెక్ట్ అయ్యి వారు ఎరుగకుండానే వారు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు 7th 6th స్టాండర్డ్ చదువుతున్నారు. అప్పుడు ఒక అమ్మాయి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తుంది. ఆమె పరిగెత్తుకుని వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. అక్కడ నేను వేరే చోట కూర్చున్నాను, వేరే చోట. తను ఏమనుకుంటుందంటే యేసయ్యే నేను అనుకుంటుంది. తన కనులు తెరవబడ్డాయి, ప్రభువుని పట్టుకున్నానని చెప్పి నన్ను పట్టుకుంటుంది ఆ అమ్మాయి వచ్చి. ఆ సమయంలో ఆ అమ్మాయి కొరకు దేవుడు రివీల్ చేస్తున్నారు, ఆ అమ్మాయి డాక్టర్ అవుతుందని, ఇంటర్లో తనకొక ఆధిక్యత దేవుడు ఇస్తాడని, ఆమెకి ఎన్ని మార్కులు ఎంసెట్ రాస్తే వస్తాయో 7వ తరగతి చదువుతున్నప్పుడు రివీల్ చేశారు. ఇది సాధ్యమా అండి ఎవరికైనా? ఇది సాధ్యమా ఎవరికైనా? మన దేవుడు అట్టివాడు. హల్లెలూయా! మన దేవుడు అట్టివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిగూఢమైన సంగతులను మర్మాలను నేను నీకు బోధిస్తాను, తెలియజేస్తాను అన్నాడు. మరి నిజంగా మనం మొర్ర పెడుతున్నామా? మన పట్టణము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన దేశము కొరకు వాటి స్థితిగతులను మార్చడం మన చేతుల్లోనే ఉందంట. వాటి స్థితిగతులను ఆ కంట్రోల్లో పెట్టడము ప్రార్థించే వాని చేతిలో ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు స్త్రీలు ఎంత గొప్పవారంటే జ్ఞానము వారి దగ్గర నివాసం ఉంటుందంట. 7 స్తంభాలు కట్టుకుందంట. ఉంది 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 అని రాయబడి ఉంటుంది. జ్ఞానము స్త్రీతో పోల్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా అండి? కాబట్టి ఆ అమ్మాయి గురించి మాట్లాడిన మాటలు నిజమా కాదా? వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని లాక్ చేసుకున్నారు, నోట్ చేసుకున్నారు. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి పాస్టమ్మ గారు అడుగుతున్నారు. ఇంక దాంట్లో డౌట్ ఏమైనా ఉందా? దేవుడు 7వ తరగతిలోనే మాట్లాడారు. ఏం గ్రూప్ తీసుకోవాలి డాక్టర్ అవ్వాలంటే? తీసుకుందా పాప. తీసుకున్న తర్వాత అప్పుడు ఎంసెట్. ఇప్పుడు ఏం రాయాలి? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ఎంసెట్ ఒక 7 years బ్యాక్ అది ఎంసెట్ రాస్తున్నారు పిల్లలు. ఎంసెట్ రాస్తున్నప్పుడు ఆ ఎంసెట్ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా పాస్టర్ గారు చెప్పారు కదా. ఆ ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా చెప్పారు కదా. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఏ ఎంసెట్ కోచింగ్ లేదు, ఏ ట్యూషన్ లేదు, ఏ విధమైన కోచింగ్ సెంటర్కి అమ్మాయి వెళ్ళలేదు. చైతన్య కాలేజీలో జస్ట్ ఆ యొక్క ఇంటర్ పాస్ అయింది అంతే. తర్వాత ఎంసెట్ రాసింది. దానిలో ఎన్ని మార్క్స్ వస్తాయని దేవుడు రివీల్ చేశారో అన్ని మార్క్స్ ఆ అమ్మాయికి వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందండి. ఈ రోజుల్లో మెడిసిన్ సీట్ ఎంత టఫో మరి మన పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది కదా. అసలు ఎంసెట్ కోచింగ్ లేకుండా, ఏమీ లేకుండా, నీట్ కోచింగ్ లేకుండా, ట్యూషన్ లేకుండా జస్ట్ ఇంటర్ చదివేసి ఫస్ట్ అటెంప్ట్లో రాసేస్తే పాస్ అయిపోతారా అండి? అది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెరిట్లో అమ్మాయికి ఫ్రీ సీటుని దేవుడిచ్చారు. అప్పుడు తను అనుకుంటుంది, మరి ఇంటర్లో ఏదో ఆధిక్యత ఇస్తారు అని కూడా చెప్పారు పాస్టర్ గారు. చూడండి, ఇంత పెద్ద సీట్ వచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంటర్లో ఏదో చెప్పారు పాస్టర్ గారు అని తను అనుకున్న మరుసటి రోజునే తనకి ప్రతిభ అవార్డు డిక్లేర్ చేశారండి. హల్లెలూయా! చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. తిరుపతికి వచ్చి తీసుకోవాలి అని చెప్తే అక్కడికి వెళ్ళాలా వద్దా అనేటువంటి ఆలోచన కూడా మొత్తానికి వెళ్ళారు. అక్కడికి అమ్మాయిని చూపించిన మీకు ప్రస్తుతం క్యాన్సర్ హాస్పిటల్లో డాక్టర్గా తను జాబ్ చేస్తూ ఉంది. నుంచో హవీలో వచ్చి చూడండి, మా సైజులన్నీ అంతంతే ఉన్నాయి. మరి పాస్టమ్మ గారి సైజు అంతే. ఒకసారి క్లాప్ చేద్దామా పాప కోసం? హల్లెలూయా! ఆవిడ క్యాన్సర్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్. తను మార్నింగ్ డ్యూటీ చేసేసి నిన్న డ్యూటీ చేసుకుని నాకు కూడా రావడానికి, ఈరోజు నా మీటింగ్స్ అన్నిటికీ నాతో పాటు రావడానికి దేవుడు కృప చూపించారు. కూర్చోమ్మ. థ్యాంక్ యూ. ఎందుకు నేను ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నానంటే, స్వస్థపరచగల దేవుడు,
భవిష్యత్తుని తెలియజేయగల దేవుడు. ఇవన్నీ దేని ద్వారా అవుతున్నాయండి? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఒక్క సాక్ష్యాన్నే మీకు నేను చూపిస్తున్నాను, ఎందుకంటే సాక్ష్యాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు కనుక. ఒక్క సాక్ష్యాన్ని, ఎందుకంటే నాకు కూడా తను వచ్చింది కాబట్టి. మిగతా పిల్లలందరి విషయాల్లో ప్రభువు ఎలాగున బయలుపరుస్తున్నాడో, ఎలాగున ఆయన మనతో మాట్లాడుతున్నాడో, ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడండి. పాటలు పాడతాం కదా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని వాడవు త్రాయివి నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. నిజమేనా? మాట్లాడతారా మన దేవుడు? ప్రతిరోజు మనతో మాట్లాడతారండి. ప్రార్థనకి మనం ఉపక్రమించగానే ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. గ్రహించే చెవులు మాకు కావాలయ్యా అని అడగాలి మనం. ఎందుకంటే మెల్లని స్వరము ద్వారా మన దేవుడు ఇన్సైడ్ నుంచి మాట్లాడతాడు, అవుట్ సైడ్ నుంచి మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే అసలు ఎలా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు అడగండి మీరు, అయ్యా నీవు మాట్లాడితే నాకు వినాలని ఉందయ్యా, అయ్యా నీ స్పర్శ చూడాలని ఉందయ్యా. మనలో చాలామంది ఇలా అడ్జస్ట్ అయిపోతాం, ప్రార్థన చేస్తాం, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో లాగా ఇలాంటి ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు, భాషలు లేవు, ఆయన స్వరమేమి ఇప్పుడు అక్కర్లేదు, ఇదిగో బైబిల్ ఉంది కదా దీంతోనే మాట్లాడతాడని చాలామంది సేవకులు డిక్లేర్ చేస్తూ ఉన్నారు. మీరు వినే ఉంటారు. కాదండి, దేవుడు నాటికి నేటికి ఏ నాటికి కూడా ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. నాడు ఎలా ఉన్నాడో నేడు అలాగే ఉన్నాడు, రేపు మన బిడ్డల పక్షంగా కూడా అలాగే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఉంటాడు ఆయన. అక్కడికి వచ్చినటువంటి సమరయ స్త్రీ ఒక్క మీటింగ్తో లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అవునా కదా? ఒక్క మీటింగేనా జరిగింది యేసయ్యతో? ఈ మీటింగ్తో మన జీవితం ఒక ట్రాన్స్ఫర్మేషన్ పొందాలండి. మరి ఏ ఉద్దేశ్యంతో ఈ యొక్క ప్రేయర్ ఆల్టర్ని కట్టారో, అసలు బలిపీఠం అనే పదమే చాలా పవర్ఫుల్ అండి. ఆవరణకి బయట ఉంటుంది బలిపీఠం, ప్రత్యక్ష గుడారంలో. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చిన వాళ్ళెల్లా అక్కడ శుద్ధీకరించుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ శుద్ధి చేయబడాల్సి ఉంటుంది. మరి ఆ బలిపీఠం దగ్గరికి మీరు వచ్చినప్పుడల్లా దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ నిలిచే ఉంటుంది. ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ రోజు నుంచి సాధారణమైనటువంటి దేవుడిగా మన దేవుణ్ణి ఎంచవద్దు. ఆయన అద్భుతాలు చేయువాడు. ఆమె అక్కడికి వచ్చినప్పుడు కుండ పట్టుకుని మిట్ట మధ్యాహ్నం నీళ్ల కొరకు ఆవిడ వచ్చినప్పుడు ఆమె జీవితం బాగోలేదు. ఆవిడ జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదు దేంట్లోనూ. బహుశా ఆవిడ అనుకుందేమో, నన్ను ఎవ్వరూ సరిగ్గా ప్రేమించట్లేదు, ఇతను ప్రేమించట్లేదు కాబట్టి ఇంకొక ఆయన ప్రేమించట్లేదు కాబట్టి ఇంకొక ఆయన అనుకుందో తెలియదు, లేకపోతే వాళ్ళే ఈమెని మోసం చేశారో మనకు తెలియదు. మరికొందరు అంటారు, 5 పెనిమిట్లు ఉండిరి అని యేసయ్య చెప్పారు కదా, 5 పెనిమిట్లు అంటే నిజమైన శరీర రకమైన భర్తలు కారు, 5 దేవతలను ఆవిడ ఆరాధించేదని కొంతమంది బోధ ఉంది. 5 దేవతలను ఆవిడ ఆరాధించేది కాబట్టి అలా చెప్పారు యేసయ్య అని. కానే కాదండి, నిజముగా ఆవిడ 5 భర్తలనే కలిగి ఉంది. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కానే కాడు అంటున్నాడు ఆయన. ఆవిడ వచ్చినప్పటికీ ఆవిడ యొక్క స్టేటస్ అది. ఆ మీటింగ్కి వచ్చేటప్పటికి మీటింగే అనొచ్చా దాన్ని? యేసయ్యతో దాన్ని మీటింగేనా అంటాము? ఇప్పుడు యేసయ్య వచ్చి ఉంటారా ఇక్కడికి? ఖచ్చితంగా ఉండుంటారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిచర్యలో ఎందరు స్త్రీలు వాడబడ్డారో మనము గనుక ఆ యొక్క చరిత్ర అంతా మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఆయనకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిందంతా స్త్రీలే. రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి స్త్రీలందరూ ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్త్రీలందరూ ఆయనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయనే. ఏ ఊరు మీటింగ్కి వెళితే ఆ ఊరు ముందుగా ఈ స్త్రీలే వెళ్ళిపోయి అక్కడంతా భోజన పరిచర్య చేసింది కూడా స్త్రీలే. అన్ని పరిచర్యల్లోనూ కూడా స్త్రీలే ప్రధాన పాత్ర వహించారు. ఎవరిని కూడా స్త్రీలను దేవుడు వెళ్ళిపోమ్మని కానీ నీవు పనికిరావని కానీ ఏమీ చెప్పలేదు ఆయన. అంతవరకు ఎందుకు సమరయ స్త్రీతో మొదటగా మాట్లాడారు, నేనే మెస్సయ్య అని. హల్లెలూయా, నేనే వచ్చేసాను నేనే అని చెప్పింది, డిక్లేర్ చేసింది ఆ స్త్రీతో. వెంటనే ఆవిడ హృదయము మార్చబడిపోయి వెంటనే ఆమె కుండను అక్కడ విడిచిపెట్టేసి, మనము ఏదైతే ఏ సిన్లో ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో, ఏ భక్తిహీనతలో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో దాన్ని అక్కడ విడిచిపెట్టేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకుని పోయి, ఆమె ఏమి సిగ్గుపడలేదు ఆమె సువార్త చెప్పడానికి. మనలో చాలామంది
మన ఇంట్లో సమస్యలు ఉంటాయి, మన ఒంట్లో సమస్యలు ఉంటాయి, బిడ్డలు పుట్టడం, వివాహం కావడం, మన బిడ్డల వ్యసనాలు, భర్త వ్యసనాలు, అప్పులు, రకరకాల బంధకాలు, మన క్యారెక్టర్ విషయంలో చాలా విధాలైనటువంటి బలహీనతలను చూసినప్పుడు సువార్త చెప్పడానికి అభ్యంతర పడుతూ ఉంటాం. ఎందుకంటే నాకు జరిగితే కదయ్యా నేను చెప్తాను, నాకు జరిగాక కదా నేను చెప్పాలి, నేను చెప్తే ఎవరు వింటారు అని అనుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు అలా ఏమీ ఆలోచన చేయలేదు. ఎప్పుడైతే క్రీస్తు ఆమె హృదయంలో పుట్టాడో వెంటనే ఆమె పరిగెత్తుకొని పోయింది. ఇంకేమీ ఆలోచించలేదు ఆవిడ. పరిగెత్తిపోయి అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాని యొక్క సంగతులు చెప్పడం మొదలుపెట్టిందండి. ఆయన మీకు చూపిస్తాను రండి అని చెప్తుంది. వాళ్ళందరూ కూడా ఆమె మాట అక్కడ అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు క్యాడర్ వెంటనే ఎలా మారిపోయిందో చూసారా మీరు? ఆవిడ క్యాడర్ ఎలా మారిపోయింది? వచ్చినప్పుడు ఆవిడ ఎలాంటి స్త్రీ, 5 నిమిషాలలో లేదంటే అరగంటలో ఆవిడ ఇవాంజలిస్ట్గా మారిపోయింది. అవునండి? దేవుని సేవ చేయడానికి ప్రత్యేకమైన క్యాడర్స్ ఏమీ లేవు. మరి నాలాగా మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సులు చేయాల్సిన అవసరత లేదు, ప్రత్యేకమైన దర్శనం అక్కర్లేదు. నేనున్నానయ్యా నన్ను వాడుకో అంటే చాలు, వెంటనే నీ క్యాడర్ మారిపోతుందండి. హల్లెలూయా! నీ క్యాడర్ మారిపోతుంది అక్కడ. ఈమె వచ్చినప్పుడు ఎలాంటి స్త్రీ, ఆమె ఒక అరగంటలో ఆ మీటింగ్ అయిపోగానే ఆవిడ ఇవాంజలిస్ట్గా మారిపోయింది. అసలు ఈ రోజుల్లో ఆత్మలను సంపాదించడమే కదా చాలా గొప్ప విషయం. ఒకనాటి ప్రసవ వేదన చాలదంట, ఒకనాటి ప్రసవ వేదన చాలదంట ఒక ఆత్మను రక్షించడానికి. బై ద గాడ్స్ గ్రేస్ మా సంఘంలో ఉన్నటువంటి అంటే సభ్యులు అందరిలో కూడా ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చి రక్షించబడిన వారే. వేరే వేరే సంఘాల నుంచి, చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యంలో ఉన్నవారు కాదు, కానీ అన్యుల నుంచి, రకరకాల మరి జాతుల నుంచి రక్షించబడి వచ్చినవారు, నా దగ్గర బాప్తిస్మాలు తీసుకున్నవారు. నాకు అతిశయోక్తి ఏమీ కాదు, కానీ ఈ యొక్క 10 సంవత్సరాల్లో 200 మందికి బాప్తిస్మాలు ఇచ్చే కృపను దేవుడు ఇచ్చాడండి. మరిది ఒక ఆధిక్యత కింద నేను భావిస్తూ ఉన్నాను. మరి తల్లిదండ్రులు లేకపోతే తాత ముత్తాతలు మనకి సేవ ఎస్టాబ్లిష్ చేసి ఇంతమందిని కూర్చోబెడితే అక్కడ కూర్చుని మాట్లాడడం అనేది ఓకే, అది కూడా చాలా పెద్ద ధన్యత. ఎందుకంటే 4 ఫాదర్స్ దగ్గర నుంచి వాళ్ళు సేవకుల కుటుంబంలో పుట్టారు కాబట్టి. కానీ నన్ను దేవుడు పిలిచినప్పుడు ఒంటరిగా వచ్చిన నేను ఇంతమందికి బాప్తిస్మాలు ఇచ్చే కృపనిచ్చారు అని అంటే అది ధన్యతేనా? 1944లో అక్కడ ఈక్వెడార్ అనేటువంటి ఒక ఎడారి ప్రాంతం, ఒక అడవి ప్రాంతానికి కొంతమంది గుంపు పరిచర్య చేయడానికి వెళ్ళారు. నరమాంస భక్షకుల మధ్యలో నేట్ సెయింట్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో 5గురు వెళ్ళారు యవ్వనస్తులు. అయితే నరమాంస భక్షకుల మధ్యలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఒక కెప్టెన్ ఉన్నాడు, అంటే ఫ్లైట్ నడిపించేటువంటి ఆయన ఏమంటారు, పైలట్ ఉన్నారు. ఆ పైలట్ ఆధ్వర్యంలో బాగా వెల్ ఎడ్యుకేటెడ్ యవ్వనస్తులు 5గురు వెళ్ళారు. కానీ చాలా సాడ్ విషయం ఏంటంటే 5గురిని కూడా నరమాంస భక్షకులు చంపేశారు. అది 1944లో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. 1956లో చంపేశారు 5గురిని కూడా. అయితే వాళ్ళని హతసాక్షులు అయిపోయారు. ఏమంటారు, విషపు బాణాలు వేసి చంపేశారు వాళ్ళని. అలా చంపేసి అక్కడ ఉన్నటువంటి నీటిలో వేసేశారు వాళ్ళని. అలాంటి పరిస్థితుల్లో ఆ నేట్ సెయింట్ అనేటువంటి ఆయన యొక్క భార్య 20 సంవత్సరాల కుమార్తె, ఆయనకి 23, ఆవిడకి 20. అప్పటికి వివాహమై సంవత్సరం అయింది. ఒక చిన్న బిడ్డ, 1.5 సంవత్సరం బిడ్డ ఉంది. ఆ అమ్మాయిని పట్టుకుని ఆ ఈక్వెడార్ ఎడారిలోనికి ఎలిజబెత్ అనే ఆమె వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నరమాంస భక్షకులను మార్చి ఒక్కరితే వచ్చింది, వాళ్ళని పరిచయం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి డయుమా అనేటువంటి ఆ జాతి అమ్మాయి, ఒక్క అమ్మాయి ఈమెకి హెల్ప్ చేసింది, భాష నేర్చుకుంది. ఆమె ఒక్కరితే ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా రక్షణలోనికి నడిపించింది. హల్లెలూయా! వారికి బాప్తిస్మాలు ఇచ్చిందండి. స్త్రీ బాప్తిస్మం ఇవ్వకూడదు, స్త్రీ అసలు సంఘాన్ని నడిపించకూడదంటే అందుకనే పురుషులు వెళ్ళారు అక్కడికి. కానీ పురుషులు చేయలేనటువంటి పనిని స్త్రీ చేసి ఆ జాతి అంతటిని ఆవిడ రక్షించి, ఎవరైతే తన భర్తని పొడిచి చంపాడో అతనికి ప్రేమతో సువార్త ప్రకటించి వాళ్ళ పిల్లలతో ఈమె కుమార్తె ఆడుకునేట్టు చేసిందంట. ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి స్త్రీలు ఈరోజు ఒక్కసారి నా మాట ఆలకించండి. మీరందరూ మామూలుగా ఉండేటువంటి సాధారణమైనటువంటి వారు కానే కాదు. మీరు ప్రార్థన చేస్తే ప్రాకారాలు కూలిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే స్త్రీ పురుషుడని భేదమేమి కూడా లేనే లేదు. గ్రీసు దేశస్థుడని, రోమియుడని,
ఎవరని ఏ భేదము లేదు. మనుషులందరూ కూడా సమానంగానే దేవుడు నిర్మించాడు. కాకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే సువార్త ప్రకటించమని సమరయ స్త్రీతో ఆయన మోటివేట్ చేసి పంపించారు. ఊరంతటినీ సంపాదించి ఆవిడ ఎన్ని ఆత్మలను ఒక్క రోజులో సంపాదించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న పాస్టర్ అమ్మగారులు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, నేను ఎంతమందిని నా జీవిత కాలంలో దేవుని దగ్గరికి నడిపించాను? ప్రశ్న వేసుకోండి మీరు కూర్చొని. మనము వెళ్ళి కసరత్తు చేయక్కర్లేదు. మనము మన భుజాలని, మన వీపుని కొరడాలతో కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మోకాళ్ళ మీద గుడిమెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఎండలో ఇసుకలో మోకాళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేయాలి? హల్లెలూయా! ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్, అంతేనండి. మనకిచ్చినటువంటి తలాంతు ప్రార్థన. ఆ ప్రార్థనా తలాంతుతో మనము దేవుని సన్నిధిలో ఉపక్రమించినప్పుడు దేవుడు మన క్యాడర్ని మార్చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్యాడర్ని మారుస్తాడు. కౌమన్ అనేటువంటి ఒక ఆవిడ స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ అనేటువంటి ఒక బుక్ మీకు ఎవరికైనా దొరికిన, ఎడారిలో సెలయేరు తెలుగులో. ఆ బుక్లో ఒక మాట రాసింది ఒక దినానట. ఈ మాట చెప్పి ముగిస్తాను, భయపడకండి. టైం ఎంత అయింది? ఓకే, ఇక ఈవిడ వదలదేమో అనుకుంటూ కొంతమంది. ఆవిడ ఒక బుక్ రాసింది, కౌమర్ ఆవిడ పేరు. ఒకరోజట ఒక మురికి కాలువలో ఉన్నటువంటి ఒక మురికి నీటి చుక్క ఇలా పైకి చూసిందంట. చూసినప్పుడు అక్కడ పర్వత శిఖరము మీద ఒక మంచు బిందువు వచ్చి అప్పుడే పడినటువంటి సూర్యరశ్మికి తళతళ మెరిసిపోతుందంట. అది చాలా బ్రైట్గా ఉందంట. మనం కూడా అనేక మందిని చూసినప్పుడు వీళ్ళు అంత బాగా వాడబడుతున్నారో కదా, ఎంత ఆధిక్యతో కదా, ఎన్ని ఆత్మలను అప్పగించారో కదా, అసలు ఎంత పెద్ద పరిచర్యో కదా, ఇలాంటి విషయాల్ని మనం కూడా చూస్తూ ఉంటాం. తళతళ మెరుస్తూ ఉంటారు వాళ్ళు. భూమి మీద నక్షత్రాలు అంటారు ప్రభు వాళ్ళని. ఎందరైతే అనేకులను ప్రభు తట్టు త్రిప్పుతారో వారు ఆకాశంలోని జ్యోతుల వలె తళతళ ప్రకాశిస్తారట. హల్లెలూయా! ఈ చుక్క ఈవిడికి అలా అనిపిస్తుంది. ఎవరికి? మురికి గుంటలో ఉన్నటువంటి, మురికి నీటిలో ఉన్నటువంటి ఒక చిన్న నీటి చుక్కకి, అంటే మురికి నీరు అది. అందరూ అక్కడికి వచ్చేటప్పటికి ముక్కు మూసుకొని వెళ్తారు. పాపం ముక్కు మూసుకొని వెళ్తారు. ఈమె బాధపడుతుందంటే, ఈ నీటి బిందువు, నేను ఎంత మురికిగా ఉన్నానో, నన్ను ఎవ్వరూ చూడరు, అస్సలు నన్ను ఎవ్వరూ పట్టించుకోరు, పైగా ముక్కు మూసుకొని నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఆ నీటి బిందువు, ఆ యొక్క ఏమంటారు మంచు బిందువు, ఆ సూర్యరశ్మికి అబ్బా ఎంత బాగా మెరుస్తుందో, ప్రభా ఎప్పటికైనా నేను అలా ఉండగలనా అని అడిగిందంట. ప్రార్థన చేసిందంట ఆ బిందువు. ప్రార్థన చేయగానే సూర్యుడు గట్టిగా ఉదయించాడు. అంటే ఏమంటాడు? ఉదయించడం కాదు, గట్టిగా ఆ రోజు సూర్యరశ్మి గట్టిగా వచ్చింది, ఆ నీటి మీద పడింది. వెంటనే ఈ యొక్క మురికి నీటి చుక్క, అంటే ఆ డ్రాప్ ఆవిరి అయిపోయి ఆకాశంలోనికి వెళ్ళిపోయిందంట. ఆవిరి అయిపోయి ఆకాశంలోనికి వెళ్ళిపోయి అర్లీ మార్నింగ్ మరలా మంచు బిందువు వలె ఆ కొండ మీదకి వచ్చిందంట. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన ఈ మురికి నీటి చుక్కను మంచు బిందువుగా మార్చి తళతళ మెరిసేట్టు చేసిందంట. హల్లెలూయా! స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ అనే బుక్లో ఇది ఒక కథని కౌమర్ అనే ఆవిడ రాశారు. ఇది ఆవిడ కోసం కాదు. ఆ నీటి చుక్క ఎవరు అనుకుంటారు? మనమే అనుకోండి. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి దానవైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, ఈరోజు ఈ సహోదరులందరికీ ఇచ్చినటువంటి ఆధిక్యత అది కాదా? లెప్రసీ బిడల గురించి దేవుడు ఏమన్నాడు? మీరు స్వస్థపరచబడుట నాకు ఇష్టము, నా చిత్తము. హల్లెలూయా! నాకు ఇష్టము, మీరు శుద్ధులు కండి అన్నాడు ఆయన. కాబట్టి ఎంత ఆధిక్యత! ఈరోజు క్రిస్మస్ నెలలో మొదటి దినాన మరి సహవాసముగా కూడిన ప్రార్థనా పరులతో కలిసి మరి కొందరు పాస్టర్స్ కూడా ఉన్నారు. ఎంత ధన్యత! కాబట్టి దేవుడు ఎవరిని కూడా త్రోసివేసేవాడు కానే కాదు. ఎలాంటి మురికి బిందువు అయినా కూడా మరుసటి రోజే అలా వచ్చింది అని కౌమర్ రాశారు. నిజమేనా? దేవుడు అలా చేస్తాడా? రాత్రికి రాత్రే శాసనాలను మార్చువాడు. హల్లెలూయా! లేని దాన్ని ఉన్నట్టుగా చేయువాడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేయువాడు, అద్భుతాలు చేయువాడు అండి మన దేవుడు. ఆశ్చర్యాలు చేయడం ఆయన స్పెషాలిటీ.
ఆయన స్పెషాలిటీ ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎటువంటి దానవైనా కూడా, ఎటువంటి వాడవైనా కూడా దేవుడు నిన్ను గొప్పగా చూడాలని ఆశపడుతున్నాడు, గొప్పగా చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఆ సమరయ స్త్రీతో చెప్పాడమ్మా, ఆ కాలం వచ్చింది, అందరం కలిసే ఆరాధిస్తాం. ఇప్పటి వరకు ఆరాధన ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఆరాధించామేమో, ప్రార్థన ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ప్రార్థించామేమో. చూడండి, మనం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఆయన చూస్తాం. ఆయన ధర్మకార్యాలు చాలా చేశాడు. ఈరోజు మనం ధర్మకార్యాలు చేస్తున్నాం. ఇటువంటి వారిని 18లో మరి ట్రాన్స్జెండర్స్ని జ్ఞాపకం చేసుకున్నారంట, డిజేబుల్ పీపుల్ని జ్ఞాపకం చేసుకున్నారంట, ఈ ఇయర్ లెప్రసీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారంట. మేము చాలా నీతి కార్యాలు చేసాం, చాలా ఆఫరింగ్స్ పక్కకు తీసాం, చాలా మంచి కార్యాలు చేశామని అనుకుని మనం సరిపెట్టుకుంటే సరిపోదు. ఆయన ధర్మకార్యాలు చాలా చేశాడు కొర్నేలి, కానీ అక్కడికి సరిపోయిందా అండి? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం షేక్ అయిందంట, పరలోకం నుంచి దూత దిగి వచ్చాడంట. నాయన ఇంతకే సరిపోదు, నువ్వు ప్రేయర్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి మీ ఇంట్లో. హల్లెలూయా. నీవే కాదు, నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరినీ పిలవాలి. హల్లెలూయా. మరి ప్రేయర్ టవర్లో వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి అసలు ఇది సరిపోకూడదు, అంతమంది జాయిన్ అవ్వాలండి. ఇంటివారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, కొలీగ్స్ అందరూ కూడా రక్షణలోనికి రావడానికి అవసరమైన కృప దేవుడు ఇవ్వాలని నేను ఆశపడుతున్నా. అట్టి భాగ్యం మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఈ ప్రేయర్ ఆల్టర్ని స్టార్ట్ చేసినటువంటి కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. ఎంతమంది అయితే సేవకు రాండ్రి స్థలములో ఉన్నారో వారి సేవలు విస్తరించునుగాక. వారి పరిచర్యలో జనములను దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చునుగాక. గొప్ప కార్యాలు దేవుడి పట్టణంలో జరిగించునుగాక. అనేకమైన అద్భుతాలతో దేవుడి పట్టణాన్ని నింపునుగాక. ఆయన కృప మెండుగా మన మీద కృమ్మరించబడునుగాక. ఈ గొప్ప కార్యాలు ప్రభు చేస్తారని, ఆయన కృప మన మీద నిజముగా ఇంకా మరీ ఎక్కువ అధికముగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తానండి. మనమందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో హార్ట్ఫుల్గా దేవానికి వందనాలయ్యా, దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధుడా నాయన, క్రీస్తును ఆరాధించుట అనే మాటను ఏ స్త్రీతోటైతే చెప్పావో ఆ స్త్రీ ద్వారా నీవు మాతో మాట్లాడావు తండ్రి. నీ గొప్ప కార్యాలు మా మధ్యలో వినిపించావయ్యా దేవా. ఆరాధన అంటే ఒకసారి మీరు తలలు దించుకునే నా మాటలు వినండమ్మా. ఆరాధన అంటే విధేయత అని కూడా అర్థం. ఈ స్త్రీ దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించింది. అనేక సందర్భాలలో మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, అమ్మా నీలో ఈ లోపం ఉంది, మీ బిడ్డల్లో ఈ లోపం ఉంది, ఇదిగో నీవు ఇది సరి చేసుకోవాల్సి ఉంది, అమ్మ మీరు సరిగా లేరని చెప్పినప్పుడు ఆ స్త్రీ అయితే నిజమే నాయన, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్పాడు. ఒప్పుకుందామే. ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇక్కడ నా బలహీనత ఇది నాయన, ఈరోజు ఇక్కడే ఆ మురికిని నేను విడిచిపెట్టేస్తున్నానయ్యా. విధేయత చూపించడమే ఆరాధన అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆదికాండం 22లో అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఆయన దేవునికి లోబడి విధేయత చూపించి తన ఒక్కగానొక్క కొడుకుని బలి ఇచ్చాడంట. బలి ఇవ్వడానికి కొండెక్కాడంట. దానిని ఏమని రాయబడి ఉందంటే ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ చేయడానికి నేను నా కొడుకు వెళుతున్నాము అని రాయబడి ఉంది. వర్షిప్కి ఇంకొక అర్థము విధేయత. ఈరోజు ఆ విధేయత మనము చూపించినప్పుడు ఆరాధన గొప్ప అద్భుతాలను జరిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు దేవుడు ఇంకా మన పక్షముగా చేయాలని మీరు ఒకసారి కన్ఫెస్ చేసుకోండి. క్రిస్మస్ అంటే ఆర్భాటమే, క్రిస్మస్ అంటే ఆనందమే, క్రిస్మస్ అంటే ప్రభువులో ఎంతో సంతోషించడమే, గెంతులు వేయడమే, ఇంకా స్తుతించడమే, ఇంకా ఏమేమో చేయడమే. కానీ ఈరోజు కన్ఫెస్ చేసుకొని సమరయ స్త్రీ ఆ యొక్క హృదయంలోనికి ఆ పుట్టిన మెస్సయ్య ఈరోజు మన హృదయంలో పుట్టాలని ఆశపడండమ్మా. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. దానియేలు స్నేహితులతో కలిసి ప్రార్థించి గొప్ప కార్యాలను చేశాడు ఆయన. సంఘములో అపోస్తలులు కలిసి ప్రార్థించి గొప్ప కార్యాలు చేశారు. ప్రభువు కూడా తన శిష్యులతో కలిసి ప్రార్థించి అద్భుతాలు చేశాడు ఆయన. 3 వెంట పెట్టుకుని వెళ్ళేవాడు ఆ రూపాంతర అనుభవం పొందుకోవడానికి కూడా. కాబట్టి సహవాసంగా కూడుట మానొద్దు. ఈ ప్రేయర్ ఆల్టర్ ఇంకా బలపరచబడాలి. మీరు దానిలోనికి ఎవరైతే ఎంటర్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి దానిలో సభ్యత్వాన్ని పొందుకుంటారో నిశ్చయముగా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక.
దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ దగ్గరికి వచ్చి సాంబ్రాణి సమర్పించుకున్నటువంటి ఆ జ్ఞానుల వలె ఈరోజు మేము సాంబ్రాణి సమర్పించుకుంటున్నామయ్యా. దేవా ఆ సాంబ్రాణి ఆరాధనకు గుర్తు గనుక దేవా మా హృదయాంతరంగాల నుంచి ఆరాధిస్తున్నామేసయ్యా. మా జీవితాలు మార్చబడునుగాక, అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక ప్రభ. ఉన్న బిడ్డల యొక్క జీవితాలు ఉన్న బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక ప్రభువ. నీ కృపగల హస్తానికి కుడి వచ్చిన మమ్మల్ని అందరినీ, ఎన్ని సంఘాలైతే ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎంతమంది అయితే ఈ స్థలములో ఉన్నారో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి హృదయాలలో మరొకసారి మీరు పుట్టినందుకు వందనాలు దేవా. ఈ చిన్న అయా వర్తమానము మా హృదయాలలో మేము ముద్రించుకుంటున్నామయ్యా. మా హృదయాలలో మేము నాయన దాచుకుంటున్నామయ్యా. మరియా దూత చెప్పిన మాటల్ని ఎలా తన గుండెల్లో భద్రపరుచుకుందో అలా మా దేవుని యొక్క కార్యాల్ని భద్రం చేసుకుంటున్నాం. ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనాకర్తని, బలవంతుడని, నిత్యుడని, సమాధానానికి అధిపతి అని, ఆనాడు చేసిన వాడు ఈనాడు చేయ సమర్థుడని, అద్భుతాలు మా ఇళ్లలో జరుగుతున్నాయని, ఈ క్రిస్మస్ నెలలో అనేక సూచక క్రియలు దేవుడు చూపిస్తున్నాడని నమ్ముచున్నామయ్యా. వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని ఇంతమంది బిడ్డలు వచ్చేట్టు చేసిన దేవా నీకు వందనాలు దేవా. ఎవరైతే లెప్రసీ సహోదరులు వచ్చారో వారి జీవితాల్లో మార్పు వచ్చునగాక అయ్యా, వారి జీవితాల్లో వెలుగు వచ్చునగాక, వారు కూడా ఉన్నత స్థితిలోకి ఎదుగుదురుగాక, మంచి స్వస్థతలు అనుభవించుదురుగాక, ఆత్మకార్యాలు జరుగునుగాక దేవ. ఈ ఆలోచనకర్తగా ఈ స్థలములో అయ్యా నా తండ్రి యొక్క ఎల్డర్స్తో మీరు ఉన్నందుకు వందనాలు అయ్యా. ఎవరైతే దీని ప్రెసిడెంట్గా ఉన్నారో ఆవిడతో మీరు ఉన్నందుకు వందనాలు. ఈ మందిరము ఎవరిదైతే ఉందో ఆ మందిరము నిర్మించిన ఆయనతో, ఆ కుటుంబముతో నిశ్చయంగా మీరు నిబంధన చేసుకొని ఉన్నారు ప్రభువా. ఆ నిబంధన చెప్పున ఈ స్థలములోనికి వచ్చేవారు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు ప్రభువా. దేవా సహాయము చేసినందుకు వందనాలు. సేవలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నీ కృపగల హస్తానికి వచ్చిన వారిని అప్పగించుకుంటూ నాయన దీన సావుకురాలనైనా నాతో అయ్యా మీరు మాట్లాడి నడిపించినందుకు వందనాలు. ఇచ్చిన ఆధిక్యత కొరకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన ఈ యొక్క వర్తమానము నీ సన్నిధానానికి సమర్పిస్తూ మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.